Chaudhary. Here's my favorite show, Eat Out Low. So every week మీకు ఒక కొత్త రెస్టారెంట్కి తీసుకెళ్ళి కొత్త రెసిపీస్ టేస్ట్ చేపిస్తుంటాను కదా. సో ఈ రోజు కూడా అదే పనిలో వచ్చేసాను అనమాట. ఎక్కడికి వచ్చేసాను అంటే ద ప్లాజా హోటల్కి వచ్చేసాను, విచ్ ఈజ్ ఇన్ బేగంపేట్ గ్రీన్లాండ్స్. రైట్, ఎగ్జాక్ట్లీ. సో అక్కడ వచ్చేసాను. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను బికాజ్ నాకు హోటల్ పిచ్చిగా నచ్చేసింది. ఎంత పెద్ద హోటల్ అంటే చాలా నచ్చేసింది అనమాట. సో ఈ రోజు ఏం కొత్త రెసిపీస్ నేర్చుకోబోతున్నామో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు ద ప్లాజా హోటల్ F&D మేనేజర్ సునీల్ గారు ఉన్నారు. ప్లాజా హోటల్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సునీల్ గారు. లెట్ us know అసలు ద ప్లాజా హోటల్ ని అందరూ ఎక్కువగా ఎందుకు ఇష్టపడుతుంటారు? వాట్ ఇస్ స్పెషాలిటీ ఇన్ ఇట్? Like we are centrally located. Okay. And we have all the regions food served here, like Telangana, Rayalaseema and Andhra food. And we have enough car parking space. I have 250 cars will be parked here. Okay. Even the banquet parties aina kuda car parking problem lekunda untundi. Best. Yeah. And we are very strong in our food and service. Okay. And we have 82 rooms, very economically priced. And ikkada ambience kuda chustunte this is really so elegant. ekkadakada it's like very nice, peace, happy and pleasant music and all. So tell us about this theme. Like we made this coffee shop ante ekkuva business class people vachi discussions ki vaatiki comfortable ga undaniki kosaram. You can see the PDR there, like for the private dining room and exactly for 10-15 people can sit and have their own space. They can have their privacy. And we have another small PDR this side. Okay. Where 8 people can sit and they can have their lunch, dinner, tarvata they can have their discussions. Thank you so much, Sunil garu. Thank you, nice talking to you. F&D మేనేజర్ సునీల్ గారు మనకి ఒక క్లారిటీ ఇచ్చేసారు కదా అంబియన్స్ గురించి అండ్ దీని స్పెషాలిటీస్ గురించి. బట్ ఇప్పుడు మాత్రం నాకు ఫుడ్ గురించి తెలుసుకోవాలని ఉంది. మీరు కూడా అందుకే వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఫుడ్ గురించి మనకి ఇంకొంచెం ఎక్కువ క్లారిటీ ఇవ్వడానికి మన ఎగ్జిక్యూటివ్ చెఫ్ వచ్చేసారనమాట. సో తన మాటలోనే తెలుసుకుందాం. Everyone is aware that the Hyderabad is special dish like a biryani and all that. But though this hotel is operated by the Telangana Tourism, so we are implementing few Telangana special cuisine since after the bifurcation of the state. Okay. So we are planning to implement some Telangana specialty dishes. Okay. What is your favorite dish in Telangana dishes? Since I am in Hyderabad, so I would prefer to go for a biryani. Usually they have so many segments like buffet, a la carte and all like that, right? So in buffet, how many varieties do you serve? So buffet all put together somewhere around 69 varieties we are serving. What? 69 varieties. 69 varieties of buffet. Yeah. వావ్. సో అది దా మాటరు విన్నారు కదా, ఎగ్జిక్యూటివ్ చెఫ్ శ్రీనివాస్ గారు చెప్పారు తన మాటల్లోనే. ఇక్కడ బఫెట్లో 69 వెరైటీస్ ఉంటాయంట. యూ హర్డ్ ఇట్ కరెక్ట్, 69 వెరైటీలు. వావ్. సో అంబియన్స్ గురించి మేనేజర్ గారు చెప్పారు, చెఫ్ గారు చెప్పేశారు ఫుడ్ గురించి. సో ఇంకేంటి వెయిట్, నేను ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాను కదా, ముందు రెసిపీ చూపి అంటున్నారు కదా. ఎస్, ఐమ్ గోయింగ్. సో లెట్స్ సీ ద రెసిపీస్ నౌ. వచ్చేసినాం నా ఫేవరెట్ సెగ్మెంట్లోకి. ఏంటి అంటే కుకింగ్, రెసిపీస్, యమ్మీ టేస్టీ ఫుడ్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా చేయబోతున్నాం, విచ్ ఇస్ ఇప్పుడు ఫుల్ బయట అంతా హాట్ సమ్మర్, అసలు
వాచిపోతుంది, బయటికి వెళ్తే చాలా డీప్ ఫ్రై అవుతున్నాం జనాలను కూడా. సో అందుకని ఏంటంటే మనం కొంచెం న్యాచురల్గా వెళ్దాం. సలాడ్స్ అవన్నీ ఎవ్రీబడి లైక్స్ ఇట్, ఎవ్రీబడి వాంట్ సలాడ్స్ అనమాట. అందరికీ బాగా నచ్చుతుంది. వెజిటేబుల్, ఫ్రూట్స్ అన్ని మిక్స్, హెల్తీ కూడా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ వాట్ నాట్. కానీ ఫ్రూట్స్ యూజువల్గా ఒకటి తింటాం, 2 తింటాం, తర్వాత బోర్ కొట్టేస్తుంది, యూజువల్గా వదిలేస్తుంటారు. బట్ ఇలాగ సాలెడ్ అనేది చేసుకుని మిక్స్ చేసుకుని తినడం వల్ల ఏంటంటే యూ కెన్ లైక్ ఇట్. ఆల్ కైండ్ ఆఫ్ టేస్ట్ తగులుతూ ఉంటాయి, కొంచెం యమ్మీ ఉంటుంది. బికాస్ ఐ లవ్ సాలెడ్స్ అనమాట. సో ఇప్పుడు ముందుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చెఫ్ శివ గారిని ఇంట్రడ్యూస్ చేసేద్దాం. హలో శివ గారు, ఇప్పుడు మనం చేయబోయేది ఏంటిది? గ్రీక్ సాలెడ్. ఓకే, సో గ్రీక్ సాలెడ్ కి ఫస్ట్ ఆయిల్ తీసుకోండి. వాట్ యు యాడ్? ఆలివ్ ఆయిల్. ఓకే, ఆలివ్ ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్. దిస్ సలాడ్ విల్ యూజ్ ఓన్లీ ఆలివ్ ఆయిల్. ఓకే, గ్రీక్ సాలెడ్ అన్న పేరు మాత్రం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ లెమన్ జ్యూస్. ఓకే, సో ప్రాబబ్లీ ఒక హాఫ్ లెమన్, వన్ లెమన్, ఓన్లీ లెమన్ జ్యూస్ దాంట్లో స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, కొద్దిగా జస్ట్ అ పించ్ ఆఫ్ సాల్ట్. బ్లాక్ పెప్పర్. So it's kind of going to be spicy or something? Spicy. Black pepper will be very spicy. Next? Mix करना है. Next, you can add vegetables. Okay, add all vegetables. మంచిగా హ్యాండ్ తోటి కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఆ పెప్పర్, సాల్ట్ అనేది ఆయిల్ లో కంప్లీట్ గా కొంచెం మీరు ఎంత క్వాంటిటీ తినాలనుకుంటున్నారో అంత వెజిటేబుల్స్. One portion. Next oil, onions, tomato, next cucumber అంటే కీరా. అన్ని ముందుగానే పీసెస్ చేసి పెట్టుకున్నారండి. bell peppers, green, yellow, red capsicum. ఓకే, బెల్ పెప్పర్స్ ఇవి యూజువల్గా మార్కెట్లో కూడా దొరుకుతుంటాయి. అందులో 3 కలర్స్ ఉంటాయి అన్నమాట, గ్రీన్, యెల్లో ఇంకా రెడ్. సో మనం చేసుకున్న సాలెడ్ కూడా కైండ్ ఆఫ్ కలర్ఫుల్ ఉండిపోతుంది. అన్ని వెజిటేబుల్స్ మనం అనుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసేసాం. ఇప్పుడు అగైన్ ఆల్రెడీ అందులో సాల్ట్, పెప్పర్, ఇంకా ఆలివ్ ఆయిల్, ఇంకా లెమన్ మిక్స్ చేసి రెడీగా అందులో కింద ఉంది కదా. సో అందులో అన్ని వెజిటేబుల్స్ వేసేసి మిక్స్ చేసుకుంటున్నాం. ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్. ఆలివ్స్ అందరూ యూజువల్గా ఇష్టపడరు కదా, వెరీ రేర్ పీపుల్ సెలెక్టెడ్. గ్రీక్ సాలెడ్ సో ఈజీయా. ఇంట్లో ఎప్పటికంటే ఎప్పుడు మీ ఆకలి అనగానే కొంచెం హెల్దీ ఫుడ్గా అయినా, సమ్మర్ సీజన్ కూడా కాబట్టి మంచి మినరల్స్ అండ్ ప్రోటీన్స్ అని ఉండాలంటే ఫ్రెష్ కూడా. సో ఎప్పటికప్పుడు కట్ చేయడం, అలా మిక్స్ చేసేయడం. సో రెడీ టు సర్వ్ నౌ. Okay. On top you can add cheese in presentation. Now cheese. Just పైనుంచి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోండి చీజ్ని, జస్ట్ ఫర్ టేస్ట్ ఆర్ లుక్. సో అవర్ గ్రీక్ సాలెడ్ ఈజ్ రెడీ. సర్వ్ చేసేటప్పుడు కూడా చూసారా, లిటిల్ బీట్రూట్ని కొంచెం స్లైసెస్ చేసుకొని రౌండ్ పెట్టేసి అందులో మన ఫుడ్ ఇప్పుడు చేసిన సాలెడ్, గ్రీక్ సాలెడ్ని మధ్యలో పెట్టారు. సో లుక్ కూడా బాగుంటుంది. కొంచెం గెస్ట్లకి ఎప్పుడైనా సర్వ్ చేసినప్పుడు కూడా కొంచెం క్యాచీగా, నైస్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ పైనుంచి కొద్దిగా స్లైస్డ్ చీజ్, మరి చీజ్ కొంచెం డెకరేట్ చేశారు అంతే. సో అవర్ గ్రీక్ సాలెడ్ ఈజ్ రెడీ.